ఇది కదా అండి అద్భుతం అంటే, ఇదే కదా. ఎప్పుడో 7th సెంచరీ బిఫోర్ కామన్ ఎరాలో నిర్మించిన గుడండి ఈ విరూపాక్ష దేవాలయం. మనకి ఇక్కడ చూసుకుంటే ఒక సైంటిఫిక్ టెక్నాలజీ అయితే ఉందండి. మీరు చూసుకోండి, ఒక చిన్న హోల్ అయితే గోడ మీద అయితే కనిపిస్తూ ఉంది. ఆ హోల్ లోపల నుంచి లైట్ వచ్చి స్ట్రైట్ లైన్స్తో పాస్ అవుతుందండి. ఆ పాస్ అవ్వటం వల్ల మనకి వచ్చి ఆపోజిట్లో ఉన్న గోపురం వచ్చి ఈ గోడ మీద వచ్చి ఇన్వర్టెడ్గా పడుతుంది, రివర్స్లో పడుతుందండి. దీని వెనకాల ఉన్న ప్రాసెస్సే పిన్ హోల్ కెమెరా ప్రాసెస్ అండి. కెమెరా లేని డేస్లోనే మన వాళ్ళు పిన్ హోల్ కెమెరా సిస్టమ్ని వాడారు. ఇక్కడ ఆ రోజుల్లో వజ్రాల్ని, వైడూర్యాల్ని, రాసుల్ని, రత్నాల్ని, మనుల్ని, కెంపుల్ని, అలానే నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు ఈ నగరం ఎలా ధ్వంసం అయిందా అని. ఈ నాట్య మండపాన్ని స్వయానా శ్రీకృష్ణదేవరాయలు వారు నిర్మించారు. మనకు బయట చూస్తుంటే ఇన్స్క్రిప్షన్ కూడా కనిపిస్తుంది, అంటే శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినట్టుగా ఆ రోజుల్లో శాసనాన్ని అయితే రాశారండి. ఇదేనండి ప్రదక్షిణ మార్గంలో గర్భగుడి వెనక పక్క ఉండే భాగం. ఇక్కడ ఏమీ ధ్వంసం చేయలేదు, ఇక్కడ బాగానే ఉంది. చాలామంది ప్రదక్షిణలు కూడా చేయట్లేదు, ఎందుకంటే గర్భగుడిలో నమస్తే అమిగోస్, వెల్కమ్ టు ద ఛానల్ మై సఫర్నామా. మై సఫర్నామా అంటే కేవలం నా ప్రయాణమే కాదు, చూస్తున్న మీ ప్రయాణం కూడా. ప్రజెంట్ మనం వచ్చి విజయనగరం రాజధాని హంపీలో అయితే ఉన్నామండి. హంపీకి వచ్చాం. మనం ఫస్ట్ రావటం సాస్వేకాలు గణేషుని దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ ఆయన దండం పెట్టుకొని మనం యాత్రను అయితే మొదలు పెడతాము. అన్నట్టు ఈ గణేషుని యొక్క చరిత్ర ఏంటంటే అండి, ఇన్ ద ఇయర్ 1506 తిరుపతి దగ్గర నుంచి చంద్రగిరి కోట ఆ ఏరియా నుంచి ఒక ఆవాల వ్యాపారస్తుడు విజయనగరం వచ్చి వ్యాపారం చేస్తాడండి. 1506వ సంవత్సరంలో సాలువ నరసింహరాయ ఆధ్వర్యంలో అయితే ఈ సాస్వేకాలు గణేశాన్ని అయితే నిర్మించడం జరుగుతుంది. నేమ్ ఎలా వచ్చిందని తెలుసు కదండి, అతను ఒక ఆవాలు వ్యాపారస్తుడు, అందుకే ఈ విగ్రహానికి కూడా సాస్వేకాలు గణేశాన్ని నేమ్ అయితే వచ్చేసింది. ఓం గణేశాయ నమః. ఇక్కడ చూసుకుంటే ఇది విరూపాక్ష టెంపుల్ కాంప్లెక్స్ అండి. ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చి భోజనం తయారు చేసేవాళ్ళంట. ఇక్కడ చూసుకుంటే ఆత్మలింగ పీఠం, బలిపీఠం, అలానే ధ్వజపీఠం, ముందర వచ్చి నందిపీఠం, ఎదురుగా వచ్చి నాట్య మండపం, ఇక్కడ వచ్చి భక్తులు వచ్చి ధ్యానం చేసుకోవడానికి అంటండి. అన్నట్టు మనం చూస్తున్నాం కదా ఈ హంపీ నగరాన్ని. ఈ హంపీ నగరాన్నే ఒకప్పుడు విజయనగరం అనేవాళ్ళు. విజయనగర మహాసామ్రాజ్యానికి ఈ విజయనగరమే, ఈ హంపీయే రాజధాని అండి. ఎలా ఉండేదంటే అండి, అలా ఉండేది. అసలు మనం ఊహించుకోలేము ఒకప్పుడు ఇలాంటి నగరం ఉండిందా అంటే. కానీ అది నిజమండి. ఎక్కడ చూసుకున్నా ఈ నగరంలో, ఈ రాజధానిలో ఎక్కడ చూసుకున్నా తోటలండి. 7 ప్రాకారాల్లో తోటలు ఉంటాయి, ఇల్లు ఉంటాయి, ఇండస్ట్రీస్ ఉంటాయి. అలానే వాటర్ ఫాల్స్, ఎక్కడ చూసుకున్నా జలపాతాలండి. మనం చూసుకుంటా ఉంటాం ఈ రోజుల్లో ఫెయిరీ టేల్ సినిమాలో ఒక వండర్ల్యాండ్ ఎలా ఉంటుందో సేమ్ అలాంటిదండి ఈ హంపీ, ఈ విజయనగరం. ఇది నేను చెప్పలేదండి. ఆ రోజుల్లో 1520స్లో, 1420స్లో, 1444స్లో ఇక్కడికి వచ్చిన ఫారెన్ ట్రావెలర్స్ రాసిన డాక్యుమెంట్స్లో నుంచి నేను చదివి మీకు చెప్తున్నానండి. వీటన్నిటిని కలిపి గ్యాదర్ చేసి ఏ ఫర్గెటెన్ ఎంపైర్ అనే పుస్తకం రాశారండి. ఖచ్చితంగా ఆ పుస్తకాన్ని చదవండి. హంపీ యొక్క గొప్పతనం, హంపీ యొక్క విశిష్టత, హంపీ యొక్క ఎవ్రీథింగ్ మీకైతే కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటుందండి.
ఓకే, కనిపిస్తానా? ఇదేనండి విరూపాక్ష బజారు. మనకి ఈ విరూపాక్ష బజారు విరూపాక్ష టెంపుల్కి ముందరనే ఉంటుంది. దాదాపు 1.5 కిలోమీటర్లు 2 కిలోమీటర్ల దూరం పొడుగులో ఉంటుంది. రోడ్డుకి ఇటుపక్క ఉంటుంది, అటుపక్క ఉంటుందండి. ఇక్కడ ఆ రోజుల్లో వజ్రాల్ని, వైడూర్యాల్ని, రాసుల్ని, రత్నాల్ని, మనుల్ని, కెంపుల్ని హేమకూట పర్వతం పైన ఒక అందమైన దేవాలయం అయితే కనిపించింది. ఒక్కసారి వెళ్ళి చూద్దామండి. అసలు భలే ఉంది బ్రో, అసలు టెంపుల్ మాత్రం నిజంగా. సేమ్ ఇక్కడ కూడా అదే పరిస్థితి అండి. చూస్తున్నారు కదా, చాలా నీళ్ళు అయితే కారుతున్నాయి. వర్షాలు పడుతున్నాయండి, చిన్న వర్షాలు కాదు. ఆ వర్షాలకి గోడలు తడిసిపోయి ఎప్పుడో కట్టిన దేవాలయాలండి ఇవి. దాదాపు ఒక 600-700 ఏళ్ల క్రితం కట్టినాటివి. వీటిని రెనోవేట్ చేయకపోతే మనం మన సంపదని కోల్పోతామండి. ఎందుకంటే ఇలాంటి పురాతన దేవాలయాలు మనకు సంపద కంటే ఎక్కువైనటువంటి. సంపద పోతే సంపాదించుకోవచ్చు, కానీ దేవాలయాలు పోతే మళ్ళీ కట్టించుకోవచ్చు, కానీ పురాతనమైన దేవాలయాలు ఆ స్టైల్ రాదండి. మనకి చూసుకుంటే గోడలు కూడా చాలా పాతవైపోయినాయి. గర్భగుడిలో చూసుకుంటే విగ్రహం లేదండి. ఖచ్చితంగా మీకు మీ దగ్గర సమయం ఉంటే, సమయం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ట్రావెల్ చేయండి. ఎందుకంటే మీకు ప్రతిరోజు కొత్తగా, ప్రతిరోజు తాజాగా, రోజుకో కొత్త వ్యక్తి, రోజుకో కొత్త ప్లేస్, రోజుకో కొత్త అనుభవం, రోజుకో ఒక కొత్త ప్రదేశం అండి. ప్రతిరోజు కొత్తగా, ప్రతిరోజు పండగలాగానే ఉంటుంది. ఏది జరిగినా ఎవ్రీథింగ్ ఈజ్ ఏ బ్లెస్సింగ్ అనుకోండి. లైఫ్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా లైఫ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లమ్ టు బి సాల్వ్డ్, ఇట్ ఈస్ ఏ మిస్టరీ టు బి లీవ్డ్ అనుకోండి. బికాస్ ఏంది, లైఫ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లమ్ టు బి సాల్వ్డ్, ఇట్స్ ఏ మిస్టరీ టు బి లీవ్డ్. అంతే అండి. మనకి ఇవన్నీ ఎట్లాగా అనుభూతి చెందుతాయంటే, ఎట్లాగా మనసుకు వస్తాయంటే అండి, ట్రావెలింగ్ చేయటం వల్లనే. ట్రావెలింగ్ నన్ను చాలా మార్చిందండి. అలానే రకరకాల దేశాల నుంచి వ్యాపారవేత్తలు, వర్తకులు వచ్చి ఇక్కడ రకరకాల గుర్రాలని అమ్మేవాళ్ళండి. చూస్తున్నారు కదా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది. కానీ ఆ రోజుల్లో చూసుకుంటే జనాలు ఫుల్గా, ఎటు పక్క చూసుకున్నా జనాలు ఉండేవాళ్ళండి. మనకి ఈ మార్కెట్కి రోడ్డు పక్కన అవతల వైపు ఇంకొక మార్కెట్ ఉంది. దాదాపు అట్లీస్ట్ ఈ రోజుల్లో 6 లైన్ రోడ్డు ఎంత వెడల్పుగా ఉంటుందో సేమ్ అంతే వెడల్పులో ఉందండి. అంటే ఒక్కసారి మీరే ఊహించుకోండి ఎంతమంది జనాలు వచ్చేవాళ్ళు, ఎంత భక్తులు వచ్చేవాళ్ళు, అలానే ఎంతమంది బయ్యర్స్ వచ్చేవాళ్ళు. ప్రపంచ దేశాల నుంచి వచ్చేవాళ్ళండి ఈ బజార్లకి, ఈ మార్కెట్లకి. ప్రెజెంట్ ఇలాగా ధ్వంసం చేయబడి ఉంది. 2 ఫ్లోర్స్ అయితే ఉన్నాయండి మనకి. వీటి లెంత్ వచ్చి దాదాపు అట్లీస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందండి. విరూపాక్ష మెయిన్ గోపురం నుంచి స్ట్రైట్గా ఉంటుంది. ప్రెజెంట్ ఇక్కడ ఏమీ అమ్మట్లేదు, ఏమీ కొనడం లేదు. వర్షాకాలం కాబట్టి నీళ్ళు వచ్చేస్తున్నాయండి. నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు ఈ నగరం ఎలా ధ్వంసం అయిందా అని. కానీ ఆలోచిస్తే రాత్రి అయితే నాకు తటక్కన ఒక థాట్ వచ్చిందండి. బికాస్ ఆఫ్ ఇది కలియుగం అండి. కేవలం అందువల్లనే అంతరించిపోయింది. కానీ లేకుంటే ఈ నగరాన్ని అసలు ప్రపంచం మొత్తం ఈ నగరం మీద దండ ఎత్తినా కూడా ఏం చేయలేదండి. అలాంటి నగరం ఇది. ఎక్కడండి, ఎక్కడ 7 ప్రాకారాల మధ్యలో ఈ నగరం మొదలవుతుంది. 7 ప్రాకారాలంటే అసలు ఎన్ని ఎంట్రన్స్ గేట్స్, అసలు మొత్తం ప్రకృతి మధ్యలో ఉందండి. ఇటు పక్క చూస్తున్న కొండల మధ్యలో ఉన్న మహానగరమే ఈ విజయనగర మహానగరం అండి. ఇదేనండి ఆ రోజుల్లో విజయనగర మహాసామ్రాజ్యంలో ఉన్న నాట్య మండపం. ఈ నాట్య మండపాన్ని స్వయాన శ్రీకృష్ణదేవరాయలు వారు నిర్మించారు. మనకు బయట చూస్తుంటే ఇన్స్క్రిప్షన్ కూడా కనిపిస్తుంది.
అంటే శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినట్టుగా ఆ రోజుల్లో శాసనాన్ని అయితే రాశారండి. ఈ నాట్య మండపాన్ని ఎవరు ఉపయోగించేవారంటే అండి, శ్రీకృష్ణదేవరాయలు వారికి 2 భార్యలు. ఒకరు వచ్చి తిరుమలాదేవి, ఇంకొకరు వచ్చి చిన్నాదేవి. చిన్నాదేవికి భరతనాట్యం అంటే చాలా చాలా ఇష్టమంట అండి. ఆ రోజుల్లో చిన్నాదేవి వారు ఇక్కడే నాట్యం చేసేవారంట. నాట్యం చేస్తున్నప్పుడు ఇక్కడ ఎవరికి లోకల్స్కి అనుమతి అయితే లేదు, మొత్తం కర్టెన్స్ కట్టేసేవాళ్ళంట అండి. ఇది ఈ నాట్య మండపం యొక్క స్టోరీ. మనకి నాట్య మండపంలో చూసుకుంటే పైన అండి చాలా చాలా ఓల్డెస్ట్ పెయింటింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ప్రెజెంట్ చాలా వరకు అయితే ఫేడ్ అయిపోయినాయి, మనకేం అర్థం కావట్లేదు. కొంచెం డీటెయిల్గా గమనిస్తే అర్థమవుతాయండి. అది 1565 తాళికోట యుద్ధంలో అలియ రామరాయలు మరణం తర్వాత బహ్మనీ సుల్తాన్లు విజయనగర మహాసామ్రాజ్యం మీద విరుచుకుపడతారండి. ధ్వంసం చేసేస్తారు, ఉన్న గుడిలన్నీ పడగొట్టేస్తారు, ఉన్న విగ్రహాలన్నీ ధ్వంసం చేసేస్తారు, కంటికి కనిపించినోడిని నరికేస్తారండి. ఇంత బీభత్సవం జరుగుతుంది. కానీ ఇంత బీభత్సవం జరిగినా కానీ ఇక్కడ విజయనగర మహాసామ్రాజ్యంలో 2 మందిరాలను మాత్రం వాళ్ళు ఏం చేయలేకపోయారండి. ఒకటి వచ్చి మన వెనకాల కనిపిస్తుంది కదా విరూపాక్ష దేవాలయం, అది. రెండవది వచ్చి విజయ విఠల దేవస్థానం, ఇక్కడికి ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఈ విరూపాక్ష దేవాలయం యొక్క స్థల పురాణం ఏంటంటే అండి, దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞం మొదలు పెడతాడు. కానీ తన కూతుర్ని తన అల్లుడిని పిలవరండి. కూతురు అల్లుడు అంటే ఎవరు? అల్లుడు వచ్చి సాక్షాత్తు ఆ మహాదేవుడు, కూతురు వచ్చి సతీదేవి అండి, దాక్షాయిని మాత. కానీ పిలవకుండానే సతీమాత అయితే వెళ్తుంది దక్ష ప్రజాపతి యజ్ఞానికి. ఎందుకంటే వాళ్ళ నాన్న తలబెట్టిన యజ్ఞమే అండి. కానీ శివుడు చెప్తా ఉంటాడు, మహాదేవుడు చెప్తా ఉంటాడు, వెళ్ళకు వెళ్ళకు వెళ్ళకని. అయినా కానీ సతీదేవి పార్వతీమాత మాట వినకుండా వెళ్తుందండి. ఆ యజ్ఞంలో దక్ష ప్రజాపతి దాక్షాయిని మాతని చాలా బాధాకరంగా అవమానిస్తాడు. ఎంత అవమానిస్తాడంటే తిరిగి మహాదేవుడి దగ్గరకు కూడా వెళ్ళలేదండి, అంత అవమానిస్తాడు. ఇంకా తట్టుకోలేని బాధతో సతీదేవి అయితే ఆత్మహత్య చేసుకుంటుందండి. ఇంకా బాధలో మహాదేవుడు ఇంకా వీరభద్రుడు రూపాన్ని సృష్టించి ఆ దక్ష ప్రజాపతి తలబెట్టిన యజ్ఞాన్ని ఆపేస్తాడు. ఆ తర్వాత బీభత్సవాన్ని సృష్టిస్తాడు. ఇంకా ఆ తర్వాత మహాదేవుడు వచ్చి తపస్సులోకి వెళ్ళిపోతాడండి, తపస్సులోకి లీనమైపోతాడు, ఘోరమైన తపస్సు. అదే సమయంలో రాక్షసులు వచ్చి దేవతల మీద విరుచుకుపడతా ఉంటారు. ఇంక అందరూ దేవతలు కలిపి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారండి. కానీ బ్రహ్మదేవుడు కూడా ఇది నా వల్ల కాదు, నేనేం చేయలేను, దీన్ని ఏమైనా చెయ్యాలనుకుంటే ఆ మహాదేవుడు మాత్రమే చేయగలుగుతాడండి, నా వల్ల మాత్రం కాదని చెప్పేస్తాడు. ఇంకా మహాదేవుడు చూస్తుంటే ఘోరమైన తపస్సులో ఉంటాడు, చెప్తారు కదా కఠోరమైన తపస్సు, అంత తపస్సులో ఉంటాడు. ఇంకా ఎవరికి ధైర్యమే రాదండి, ఆయన తపస్సుని భగ్నం చేయాలన్న ఆలోచన కూడా మాయమైపోద్ది. కానీ లోక కళ్యాణం కోసం ఎవరొకరి ప్రాణం అయితే త్యాగం చేయాల్సి ఉంటుంది. హనుమంతుడు వచ్చి తన మన్మథ బాణాలతో శివుని తపస్సును అయితే భగ్నం చేస్తాడండి. శివుడు తన తపస్సుని భగ్నం చేసిన మన్మధుడిని తన 3వ కంటితో అయితే భస్మం అయితే చేసేస్తాడు. ఇదండి ఈ మందిరం యొక్క స్థల పురాణం. అన్నట్టు ఈ మన్మథ దహనం ఎక్కడ జరుగుతుందంటే మనకి పక్కనే కేన్కుంట పర్వతం ఒకటి ఉందండి, దాని మీదనే జరుగుతుంది. ఆ సమయంలోనే శివుడు విరూపాక్షేశ్వరుడిగా మారుతాడండి. ఇది ఈ మందిరం యొక్క స్థల పురాణం అండి. చాలా చాలా పెద్ద మందిరం అండి. దాదాపు 1400 ఏళ్ల క్రితం నిర్మించిన గుడి. ఇప్పటికి కూడా పూజలు పురస్కారాలు ప్రతి పూట జరుగుతూనే ఉంటాయండి. అంత గొప్ప చరిత్ర ఉంది, అంత గొప్ప స్థల పురాణం ఉంది. లోపల అయితే అండి మండపాలు ఉన్నాయి, రంగ మండపం కానీ నాట్య మండపం కానీ వేరే లెవెల్గా ఉందండి. కళ్ళు మిరుముట్లు గొలుపుతాయి అంటారు కదా, ఆ లెవెల్లో ఉన్నాయి లోపల అయితే ఆర్కిటెక్చర్ అయితే. మనకి విజయనగర సామ్రాజ్యంలో ఎక్కువగా ఎక్కడ చూసుకున్నా మండపాలు అయితే కనిపిస్తాయండి. మండపాలు, స్తంభాలు, అందులో చిత్రీకరించిన బొమ్మలు, కలండి. ఇదంతా ప్రపంచంలోనే అతి గొప్ప శిల్పులు కళాకారులు ఉన్న సామ్రాజ్యం ఏదంటే విజయనగర సామ్రాజ్యం. ఈ విజయనగర సామ్రాజ్యం ఎంత పెద్దదంటే అండి
కింద కన్యాకుమారి నుంచి అటుపక్క బెంగాల్ ఒరిస్సా దాకా విస్తరించిందండి. చుట్టూ ఇస్లామిక్ రాజ్యాలే. బీదర్ ఒక పక్క, అహ్మద్ నగర్ ఒక పక్క, బీజాపూర్ ఇంకో పక్క, గోల్కొండ ఇంకో పక్క, మధ్యలో ఒకటే ఒక హిందూ రాజ్యం, అదే విజయనగర మహా సామ్రాజ్యం. హరిహరరాయ, బుక్కరాయ ఇద్దరు అన్నాతమ్ములు మొదలు పెడతారండి. ఎవరెవరు? హరిహరరాయ, బుక్కరాయ ఇద్దరు అన్నాతమ్ములు మొదలు పెట్టిన స్థాపించిన సామ్రాజ్యమే ఈ విజయనగర సామ్రాజ్యం. ప్రపంచంలోనే ద రిచెస్ట్ అండ్ ద వెల్తియెస్ట్ కింగ్డమ్. అవునండి, ఇది నేను చెప్పలేదండి. ఇది ఆ రోజుల్లో 1520s, 1420s, 1444s కొందరు ట్రావెలర్స్ అయితే వస్తారు. వాళ్ళ పేర్లు వచ్చి డొమింగో పెయిస్, నికోలో డి కౌంటీ, అబ్దుల్ రజాక్. వాళ్ళందరూ వచ్చి ఈ నగరాన్ని వాళ్ళ కళ్ళతో చూసి వాళ్ళ పుస్తకాల్లో రాస్తారండి. ఈ రోజుల్లో ఆ బండిల్స్ అన్ని గ్యాదర్ చేసి ఒకటే పుస్తకంలో రాశారండి. అదే ది ఫర్గాటెన్ ఎంపైర్ అనే పుస్తకం అండి. ప్లీజ్ ఒక్కసారి ది ఫర్గాటెన్ ఎంపైర్ అనే పుస్తకాన్ని చదవండి, మీకు అర్థమవుతుంది మన విజయనగర మహాసామ్రాజ్యం ఎంత గొప్పది, ఎంత ధనికమైన దేశం. మీరు ఈ విశిష్టమైన నగరానికి రాలేకున్నారని బాధపడకండి. మీకు కళ్ళకు కట్టినట్టు చూపించడానికి నా కళ్ళుండాయండి. ఎందుకంటే మైసఫర్నామా అంటే కేవలం నా ప్రయాణమే కాదు, చూస్తున్న మీ ప్రయాణం కూడా. మీకు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ నగరానికి వస్తారు, అది పెద్ద విషయం కాదండి. ఇంకా మీకు గనక వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాం బికాస్ బెల్ని కూడా కొట్టండి అంతే. కానీ ఛాన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ హంపి నగరానికి, ఈ విజయనగర సామ్రాజ్యానికి ఒక్కసారి రండి బికాస్ అంతే.